రోజంతా బ్యాక్ పెయిన్తో స్ట్రగుల్ అవుతున్నారా? జస్ట్ 3 మినిట్స్ ప్రతిరోజూ చేస్తే మార్పు తప్పకుండా కనిపిస్తుంది. ఈ వ్యాయామాలు తేలికపాటి నుంచి మోస్తరు వెన్నునొప్పి ఉన్నవారికి, తీవ్ర నొప్పి, చేతులు లేదా కాళ్లలో మూర్ఛ, శస్త్రచికిత్స చరిత్ర ఉంటే వ్యాయామాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి. ఎక్సర్సైజ్ 1. ఫ్లోర్ మీద స్ట్రైట్గా పడుకోండి. ఒక లెగ్ని మోకాలితో సహా ఛాతీ దగ్గరికి తీసుకురండి. 5 సెకండ్స్ పట్టుకోండి, వదలండి. 2 లెగ్స్కి ఆల్టర్నేట్గా చెయ్యండి. మొత్తం 10 టైమ్స్ చెయ్యండి. లోయర్ బ్యాక్ టైట్నెస్ రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే 1 ని 10 సెకండ్స్ హోల్డ్. 1 2 3 4 5 6 7 8 9 10. ఇట్లా ఒకటిసారి చేస్తే ఒక 10 కౌంట్ చేస్తే ఒకటి అయినట్టు, అట్లా 5 టైమ్స్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ ఈ కాలు కూడా సేమ్ అలానే చేయాలి. ఇది అయిపోయిన తర్వాత బోత్ నీస్ 2 కాళ్ళు ఇలా నీటు చెస్ట్ చేసుకోవాలి. సో ఇది కూడా 10 సెకండ్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అట్లా 5 రిపిటేషన్స్ 5 టైమ్స్ చేసుకోవాలి అలా. ఎక్సర్సైజ్ 2. చేతులు మోకాళ్లపై నిలబడే స్థితిలో ఉండండి. శ్వాస తీసుకుంటూ వెన్నెముకను లోపలికి వంచండి. ఆవు స్థితి. శ్వాస విడిచేటప్పుడు వెన్నెముకను పైకి గుండ్రంగా చేయండి. పిల్లి స్థితి. నెమ్మదిగా 8 నుంచి 10 సార్లు చేయండి. స్పైన్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. వెనక్కి 1 2 3 4 5 6 7 8 9 10. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాట్ పొజిషన్కి వెళ్ళి ఇలా చేయాలి. ఇలా 1 2 3 4 5. సో ఇది కూడా 10 టైమ్స్ చేస్తే 1 సెట్ అయినట్టు, అట్లా 5 సెట్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సో దీనిలోనే సూపర్ మ్యాన్ ఎక్సర్సైజ్ అంటాము. ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్సర్సైజ్ 3. బ్యాక్ మీద పడుకుని నీస్ బెండ్ చేయండి. స్టమక్ మజిల్స్ టైట్ చేసి కింది వెన్నును నేలపైకి నెమ్మదిగా నొక్కండి. 5 సెకండ్స్ పట్టుకోండి, వదలండి. 10 టైమ్స్ చెయ్యండి. దీనివల్ల శరీర కేంద్ర కండరాలు బలపడతాయి. 2 కాళ్ళు ముడుచుకొని ఈ 2 చేతులు ఏవైతే ఉన్నాయో అవి నడుము కింద పెట్టుకొని నడుముతోటి ఆ చేతుల్ని ప్రెస్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 5 రిపిటేషన్స్ సేమ్. ఇది అయిపోయిన తర్వాత ఇలా నడుము లిఫ్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా సేమ్ 5 రిపిటేషన్స్. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది దీని తర్వాత ఏంటి, ఇలా చేసుకోవాలి సైడ్ టు సైడ్. ఇలా 1 2 3 4 5 ఇట్లా. సో 10 టైమ్స్ చేస్తే ఒకటైనట్టు, అట్లా 5 రిపిటేషన్స్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ 4. చైర్లో స్ట్రైట్గా కూర్చోండి. స్లోగా ముందుకు బెండ్ అవ్వండి. నెక్ లూజ్గా ఉండాలి. 10 సెకండ్స్ హోల్డ్, రిలాక్స్. 3 టైమ్స్ రిపీట్ చేయండి. లాంగ్ సిట్టింగ్ పెయిన్ రెడ్యూస్ అవుతుంది. ఎక్సర్సైజ్ 5. నిలబడి నడుంపై చేతులు ఉంచండి. నెమ్మదిగా వెనక్కి వంగండి. 5 సెకండ్స్ పట్టుకోండి, వదలండి. 5 టైమ్స్ రిపీట్ చేయండి. డెస్క్ వర్క్ వల్ల వచ్చిన పెయిన్కి చాలా హెల్ప్ఫుల్. ఈ 3 మినిట్స్ వ్యాయామాలను ప్రతిరోజూ ఉదయం లేదా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చేయండి. నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. శరీర భంగిమ, కదలిక చాలా ముఖ్యమైనవి. మెడిసిన్స్ టెంపరరీ రిలీఫ్ ఇస్తాయి. ఎక్సర్సైజ్ పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది. డైలీ ఫాలో అవ్వండి. ఈ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో చాలా స్లోగా చేయండి, రిథమిక్గా చేయండి. ఫస్ట్ అలవాటు ఉండదు కాబట్టి మీకు పెయిన్స్ ఫీల్ అవుతారు. సో ఎక్కువ చేయకండి, స్లోగా ఇంక్రీజ్ చేసుకోండి. అప్పుడే మీకు ఏంటంటే ఎక్సర్సైజ్ ఇంటెన్స్ పెరుగుతున్న కొద్దీ మీకు బాడీ అనేది ఫ్రీ అవుతూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఎట్లా అంటే మీరు స్పీడ్గా చేసిరనుకోండి, మీకు టైం లేకపోతే ఆ రోజు వదిలేయండి. టైం ఉన్నప్పుడే చేయండి, కొంచెం స్లోగా చేసుకోండి.
ఎందుకంటే మజిల్ పట్టేసే మటుకు మీరు మళ్ళీ లేవలేరు, ఇబ్బంది అవుతుంది. సో నిదానంగా వేసుకోండి. స్ట్రెంత్ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది. 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అది మీ ఇమ్యూనిటీ పవర్ని బట్టి ఉంటుంది. అంతేగాని నాకు ఒకటే రోజులో మొత్తం రావాలి స్ట్రెంత్ అంటే మటుకు చాలా కష్టం అది. సో స్లోగానే ఉంటుంది. ఫిజియోథెరపీలో, ఫిజికల్ ట్రీట్మెంట్లో మ్యాక్సిమం స్లో ప్రోగ్రెషనే ఉంటుంది. మీరు తొందరపడి ఒకటే రోజు అన్ని చేయొద్దు, మెల్లిమెల్లిగా పెంచుకోండి మీ తాకతను బట్టి. ఓకేనా? ఓకే అండి. మరి